अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर रुकन असम्बली के हाथों महबूबनगर के मुख्तलिफ सरकारी स्कूलों के तलबा में डिजिटल मुतालियाती मवाद की तकसीम। महबूबनगर के मुख्तलिफ सरकारी स्कूलों जिसमें से मॉडल बेसिक हाई स्कूल, पुलिस लाइन हाई स्कूल, वीराना पेट हाई स्कूल, गांधी रोड स्कूल, मदीना मस्जिद स्कूल, टीडी गुट्टा स्कूल, मार्केट रोड स्कूल, मोमिनवाड़ी हाई स्कूल, रामनगर स्कूल, मार्केट लाइन स्कूल, कोमरवाड़ी स्कूल में महबूबनगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी के हाथों 10वीं जमात के तलबा व तालिबात में मुफ्त डिजिटल मुतालियाती मवाद की तकसीम अमल में आई। इस मौके पर रुकन असम्बली महबूबनगर NM श्रीनिवास रेड्डी ने कहा कि सरकारी स्कूलों में पढ़ने वाले तलबा अपने पढ़ाई में पीछे ना होने के लिए इस मुतालियाती मवाद की तकसीम की जा रही है। किताबों की तकसीम का प्रोग्राम मुख्तलिफ तंजीमों की ताउन और रुकन असम्बली महबूबनगर NM श्रीनिवास रेड्डी के ज़ाती रकम से तकसीम किया जा रहा है। इस मौके पर मुताल्लिक़ा स्कूल के हेडमास्टर्स, असातिज़ा व तलबा मौजूद थे। ఆర్గనైజ్ చేస్తూ జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్న మన డిఓ గారు, అంటే నేను స్కూల్కి వెళ్తే కానీ ఆ స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా తరఫున నేను ఏం చేయొచ్చు అని ప్రత్యక్షంగా తెలుస్తుంది. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ స్కూల్లో. ఇప్పుడు మీకు ఎందుకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇస్తున్నామంటే మీరు వెనకబడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా స్పెషల్ క్లాసులు అని, ట్యూషన్స్ అని, సిటీలో ఉన్న వాళ్ళు రకరకాల సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మహబూబ్ నగర్లో అంత సదుపాయాలు ఉండవు. సో సదుపాయాలేమి అంటే సదుపాయాలు లేక మనం వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరికీ లేని సదుపాయాన్ని మీకు ఒకటి కల్పించిన. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నేనిచ్చే బుక్సే డిజిటల్ కంటెంట్, మిగతా ఏడ దొరకదు, మార్కెట్లో కూడా లేదు. కేవలం నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, లేదు నన్ను అడిగితే ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు మా సంస్థల తరఫున, మా NGOs తరఫున ఇవి వాళ్ళకే లభ్యమవుతుంది. అంటే మీ దగ్గర ఎవ్వరికి లేని ఆయుధం మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి దీన్ని బాగా వాడుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు ఎంత 40 days ఉంది ఇంకా ఎగ్జామ్స్కి. ఈ 40 days దయచేసి మీరు మిగతా విషయాల గురించి ఆలోచించకండి. మీకు వచ్చే మార్కులతోటి మీకు మంచి కాలేజీలో రేపు ఇంటర్మీడియట్స్లో అడ్మిషన్ దొరుకుతుంది. మీరందరూ కూడా ఏదో ఒక స్కిల్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కరికులం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వస్తూ ఉంది. దాంట్లో ఎవరికి ఇష్టమైన స్కిల్, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, స్పోకెన్ స్కిల్స్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, లేదు వెల్డింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్సు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రకరకాల పద్ధతుల్లో ఈరోజు మిమ్మల్ని మీ చదువు తర్వాత పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి తగినంత కృషి ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మేమందరం కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మనకు గవర్నమెంట్ కాలేజీలో కూడా ఫెసిలిటీస్ ఇప్పటి నుంచి ఇంప్రూవ్ అవుతాయి. గతంలో లాగా కాకుండా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ముఖ్యంగా మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో నేనే పర్సనల్గా అటెండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే కార్యక్రమం చేస్తాను. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।